हाई वेलकम टू एसआर मीडिया। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షీషా, ఎమ్మెల్యే పాయల శంకర్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలూరు గోవర్ధన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ముందుగా మేజర్ జ్ఞాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి స్టేడియం ఆవరణలో జాతీయ మొక్కలు నాటారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడతోనే మానసిక ఉల్లాసం ఉంటుందని పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం జీవితంలో క్రీడలు ఒక భాగంగా భావించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, విద్యార్థులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు। క్రీడాకారులు కాబట్టి దేశానికి గర్వకారణం కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటున్నారు। అలాగే నాయకులు, అధికారులు కూడా కొంచెం మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను। అయితే ఇందాక మన గోవర్ధన్ గారు కూడా డివైఎస్ గారు దీని గురించి చెప్పారు। మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే బేసికల్గా హాకీ ఛాంపియన్ ఇండియాలో అంటే హాకీ ఎందుకు అంత ఒక మంచి స్టేజ్కి రావడం జరిగింది అంటే ధ్యాన్ చంద్ గారు। సో వారు పుట్టిన రోజులో ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాము। ముఖ్యంగా మీకు తెలుసు దట్ మొన్ననే మన ప్యారిస్ ఒలింపిక్లో కూడా మళ్ళీ ఒక్కసారి మన ఇండియన్ హాకీ టీంకి బ్రాంజ్ మెడల్ కూడా రావడం జరిగింది। అయితే ఆ చరిత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి। అండ్ మొన్న ప్యారిస్ ఒలింపిక్లో మన భారతదేశంలో 6 మెడల్స్ రావడం జరిగింది। దాంట్లో షూటింగ్ కావచ్చు, తర్వాత రకాల మనం ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో దాని అన్నింటిలో కూడా రావడం జరిగింది। అయితే చూస్తే మనం ప్రతి సంవత్సరం ఈ మెడల్ టాలీ పెరుగుతుంది। ఆటలతోని ముడిపడాల్సినటువంటి అవసరం ఉన్నది। నేను మొన్న అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ మీద చర్చ జరిగినప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, పాఠశాలలలో స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఆటల పీరియడ్ ఏదైతే ఉండేనో అది ఖచ్చితంగా ఈ రోజు స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సిందే అని నేను ముఖ్యమంత్రి గారికి మాట్లాడిన తర్వాత నేను మొన్ననే స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారిది, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అది ప్రైవేట్ పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల అయినా దాన్ని కంపల్సరీ చేస్తామని చెప్పడం జరిగింది। ఇది చాలా సంతోషం। ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। పేరెంట్ తల్లిదండ్రులలో ఈ రోజులలో ఒక బలమైనటువంటి ఆలోచన ఉన్నది। పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లలో ఆ ఏసీల మధ్యన కేవలం చదువు ఒక్కటే వస్తే సరిపోతుందేమో, చదువుతోనే ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి పరిస్థితులు ఉంటాయన్న ఒక రకమైనటువంటి ఆలోచనతోని మనమంతా కూడా ప్రయాణం చేస్తున్నాం।